హలో అమ్మా, ఏంది బిడ్డ? నేను సెలవులకి ఇంటికి వస్తున్నా. అవునారా? అరే నువ్వు రాంగా చెల్లెని కూడా తోలుకరారా. మరి అమ్మా, ఆ, నేను చెల్లె దగ్గర వరకు చెల్లెకి ఫోన్ చేసి రెడీ ఉండమని చెప్పు. చెప్తా నేను. ఇద్దరం కలిసి వస్తాం. సరే బిడ్డ, కొద్దిగా ఆళ్ళ పొద్దుగాల రండి మరి. సరే అమ్మా, వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తా. చెయ్యి. చెల్లెకైతే ఫోన్ చేయి. నేను చేస్తారా? ఓకే అమ్మా. నేను చేసినాక నువ్వు చెల్లె దగ్గరికి పోయి దాని కొన్ని బట్టలు ఇట్లా అన్నీ ఉంటాయి పట్టుకొచ్చుకోమని చెప్పు. ఓకే అమ్మా. సరే బిడ్డ. హలో స్వప్న, ఆడికి హాస్టల్ కాడికి అన్నత్తాండు బిడ్డ, ఇద్దరు కలిసి రాండ్రి. నిన్ను తీసుకొని రమ్మని చెప్పిన బిడ్డ. సరే, ఆ ఇడిచిన బట్టలు ఏమైనా ఉంటే అన్నీ పట్టుకొచ్చుకో బిడ్డ, నేను పిండుతా. సరే కానీ రాంగా వాడు నిన్ను బస్సులో కూర్చుండబెట్టి వాడు వాటర్ గీటర్ అని మంచినీళ్ళకని దిగుతాడు బిడ్డో, జాగ్రత్త. అన్ని కోతి పనులు చేస్తాడు, వాని జోలికి పోకు. సరేనా? ఇంటికి చక్కగా రండి. ఊళ్ళో దిగినాక నిన్ను ఇంటికి తోలిచ్చి వాడు దోస్తులని పోతాడు. పోనీయకు, వాని గట్టిగా పట్టుకోనరా. బండేదిరా గింత ఎండ కొడతాను. నీ దోస్తులు బండి ఎవడేమన్నారా? కర్ర పడుకో. ఇప్పుడు ఇస్తే ఏమైతుంది? అన్నకి ఎప్పుడు ఇవ్వలేదు బండి? చిపో, ఇగో పట్టుకుంటా. ఎందుకు అది పట్టుకుంటే ఏమైతుంది? నేను పట్టుకోను. గింత అందంగా ఉన్న తెల్లగా ఉన్న నన్ను ఎవడన్నా మెచ్చుతాడా? నల్లగా అయితే గింత అందంగా ఉన్న తెల్లగా ఉన్న నన్ను ఎవడన్నా మెచ్చుతాడా? నల్లగా అయితే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బాగా నువ్వు నల్లగా కావాలని చూస్తాననే. నువ్వు రారా పడుకో, అమ్మతో చెప్తాను సంగతి. నువ్వు ఎన్నో కర్రీ పడతావు, నేను ఎన్నో నీకు తెలియ చెప్తాను. అమ్మా, అమ్మా, అమ్మా చూడు, డోర్ పెట్టకుండా పోతాను. అమ్మా, అమ్మా, అమ్మా వచ్చిందా బిడ్డ? నల్ల కిట్టయ్యా, ఎప్పుడు వచ్చినావు నాన్న? కిట్టయ్యా, ఏందిరా నల్లబడ్డావు? హాస్టల్ నీళ్ళు పడతలేవో బిడ్డ నీకు? అన్నం మంచిగా పెడతాను రారా. సరిగా నీవన్నా తినొచ్చిండ్రా? అమ్మా తిందామంటే దానికి ఉల్లిపాయ ఉప్మా కావాలట. సరే కొని బిడ్డ, మంచిగా ఉన్నారు హాస్టల్ నీళ్ళు మంచిగా పడుతుందా? ఫుడ్ గిట్లా మంచిగానే ఉంది. నీ అబ్బా ఊకే తిండి తిండి దానికి పెట్టు తిండి. మా అమ్మ కొడుకునే అడుగుతుంది కానీ నేనంటే ఒక్కసారి కూడా పలకరించలేదు. నేనంటే ఇష్టమే లేదు మా అమ్మకు. ఇదో బిడ్డ ఇంట్లోకి రండి. అన్నం ఉన్నది, కూర ఉన్నది, ఇవన్నీ నా బిడ్డకి ఇష్టం కాదు. నా బిడ్డకు ఉప్మా అంటేనే బాగా ఇష్టం. ఉప్మా తినిపిస్తాను నా బిడ్డకు తీసుకుపోయి. మంచినీళ్ళకు మళ్ళీ వస్తా. తిని బిడ్డ, ఎప్పుడైందో తిని. అమ్మా దానికి కొంచెం బాగా ఇష్టమే. దాని ముఖం కూడా ఎప్పుడు నాకు వెళ్తానని చెప్పి దాన్ని వెళ్తామని చెప్పి కూడా దాని పుల్లు. నువ్వు తిని బిడ్డ ఫస్ట్, మిగిలింది దానికే పెడతా కదా నానా. ఈ అంగి ఉప్పు ఇప్పే బిడ్డ, ఉడక వస్తుంది బాగా. సరే అమ్మా, దానికి బుక్క పెట్టు. నాకేమద్దు, నీ కొడుకే పెట్టుకో, దున్నపోతు లెక్క అవుతాడు. తిని బిడ్డ. ఆడంటేనే ఇష్టం మా అమ్మకు, నేను అంత ఇష్టమే లేదు. ఎప్పుడు కొడుకు అంటేనే ఇష్టం, నేనంటే అసలు ఇష్టం లేనే లేదు. నేను మా అమ్మ లెక్కన తెల్లగా ఉన్నా కదా. ఉప్మా ఏమో నా కోసం చేసింది, ఆ కర్రబాడకకే ఉప్మంతా తినిపిస్తుంది. నేనంటే ఇష్టమే లేదు ఆమెకు. అమ్మ చూసిన వాళ్ళే దాని కుళ్ళు చెల్లేది. నువ్వు దానికి ఇష్టం వచ్చిన ఉప్పు మండినావు అని చెప్పి దానికి పెడతలేవు అని చెప్పి అది ముఖం అంతా మార్చుకొని పోతుంది. చెల్లె గట్టి చేస్తుంది పట్రా. నువ్వు దీని ఫస్ట్. అది అవి అమ్మ. బిడ్డ ఎన్ని రోజులు అయిందిరా? సంవత్సరం అయింది మీరు హాస్టల్ నుండి. నా చేయితోని పెట్టక ఇప్పుడు ఇంకమ్మ తింటుడా మంచిగా. అమ్మ అక్కడ వాడు ఎంత మంచి అన్నం పెట్టినా ఇంత రుచికరం భోజనం అయితే దొరకలేదమ్మా. సరే బిడ్డ. స్వప్న, ఏందే అలిగొచ్చినావు? ఇంత తొందర పడితే ఇక బాగానే. వాడు అన్న కదా బిడ్డ, వాడు నల్లగా ఉన్నాడని అందరూ వాడు నల్లోడు నల్లోడు అంటాడు. వాడు ఎక్కడ బాధపడతాడు అని వాని మీద కాస్త ప్రేమ చూపిస్తా బిడ్డ.
నువ్వు నాకు ప్రేమ లేదని అనుకుంటావా? తినవే. హాస్టల్ తిండి తిని సంవత్సరం అవుతుంది. నా చైతన్యం ఎప్పుడు తింటావు? తిని బిడ్డ ఒక ముద్ద తినవే. అలగొద్దు. తినమ్మా. తినవా? తిను. మధుమా బాగున్నారా? బాగున్నామన్నా. పిల్లలు వచ్చినట్టుగా? పిల్లలు నిన్ననే వచ్చిండ్రే. పిల్లకి ఏమైనా సంబంధం చూసినా? ఏడా చూసినామన్నా. అదేనా మెచ్చుద్దా? మెసేజ్ అక్కడ పిల్లగాడు ఉన్నాడు రా, మంచివాడు పిల్లగాడు. ఈ పెద్ద పిల్లకాడ పిల్లగాడు ఉన్నాడు, మంచి 30 ఎకరం భూమి ఉన్నది, మంచివాళ్ళు రాదు, మర్యాద మనుషులు. పిల్లను చూపిస్తే అలా వచ్చి చూస్తారు. పిల్లలు మంచివాళ్ళు, ఒక పిల్లగాళ్ళు అంటారు. మరి అయ్యవ్వ మంచోళ్ళేనా అని? మంచివాళ్ళే రాళ్ళు, మంచివాళ్ళు, మంచి మర్యాద మనుషులు, మంచివాళ్ళు. పిల్లగాడు బుద్ధిమంతుడేనా అని? బుద్ధిమంతుడే పిల్లగాడు, 30 ఎకరం భూమి ఉంది, మంచివాళ్ళు. పిల్లగాడు మంచోడైతే చాలన్నా. ఎందుకంటే ఇది అసలే చదువుకున్న పొల్ల, ఇది తెలివి తక్కువది. మరి పుసక్కని ఇంట్లోకి పోయినాక అత్త మామతోని మళ్ళీ లోళ్ళు అదో ఇది అంటే మంచివాళ్ళు రాళ్ళు, అంతే. మంచివాళ్ళు, అయితే ఆదుకుంటారు. నా కొడుకు బయటికి పోయిండు, వచ్చినాక నేను ఈ ముచ్చట చెప్తాను. చెప్పు. మరి వాడు ఓకే అంటే మనం పోయి చూసేద్దాం. సరే, సరేనా? మంచివాళ్ళు. రైట్. అమ్మా నేను చదువుకున్నా కదనే, ఇలా ఎడ్లు గొడ్లు బర్రెలు ఉన్న వాళ్ళకి ఇస్తావా అని నన్ను. ఛీ. ఏందమ్మా? కన్నయ్య, దీనికి ఏ సంబంధం తీసుకొచ్చినా మెచ్చుతలేదు. మొన్న సాఫ్ట్వేర్ను తీసుకొస్తే నచ్చకపోయే, ఒక డాక్టర్ను చూసి వస్తే నచ్చకపోయే. ఇది చదివిన చదివేందిరా, ఎవరిని నచ్చుతలేదు. మరి ఏ సంబంధం తెద్దాం బిడ్డ? పెళ్లి చేస్తే నాకు కూడా ఒక బరువు తగ్గుతుంది కదరా. అమ్మ, ఈ రోజులలో గవర్నమెంట్ నౌకరు వాళ్ళు ఎవరు లేరే. నా మాటిని దానికి ఎట్లా నచ్చ చెప్పు, నాకు దోషింది చెప్తా. అట్టి 10,000కు 12,000కు 20,000కు నౌకరీ చేసేటోళ్ళు లక్షలు కట్నం తీసుకొని మళ్ళీ మోసం జరుగుతుంది. నౌకరు అని చెప్పి ప్రైవేట్ కంపెనీలలో నౌకర్లలో గంట 20,000-25,000 కన్నా ఎక్కువ రావు. అదే సాఫ్ట్వేర్ నౌకరీ చేసేటోడిని చేస్తే అని నౌకరీ తీసేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఊళ్ళకి మళ్ళీ అత్తమామ ఎంబడే పడుతుండ్రే, అపోయి ఎంబడే పడుతుండ్రు. వాళ్ళ సంసారాలు ఎప్పుడూ బాగాలేవు అమ్మ. సిటీలో చూస్తే ఒక్కొక్కరి సంసారాలు చూస్తే బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి అమ్మ. తిందామంటే తిండి లేదు. ₹1,00,000 జీతాలు కూడా కంపెనీ పోయినాక ₹30,000 కూడా ఎవడు అన్ని నౌకరీ పెట్టుకుంటాడు అమ్మ. బాగా ఇబ్బంది లేదు. నాకు వాళ్ళు అద్దమ్మా. చెల్లెకి నౌకరోడు అసలే అద్దు. నాకు తెలిసి ఏదన్నా భూమి దాగుండి ఎడ్ల అవసరం ఉన్నవాడికి ఇస్తే ఆడికి 10 ఎకరాలు ఉండి ఆడేదన్నా లాస్ అయ్యి పంట లాస్ అయిన ఇంకో పంట వానికి లాభం వస్తుంది, నలుగురు తిండి పెడతాడు, వాడు సుఖపడతాడు, అందరినీ సుఖపెడతాడమ్మా. కానీ ఇంకొకటి అమ్మా, ఆయన ఒకవేళ లాస్ అయినా కానీ 2 ఎకరాలు అమ్ముకున్నా మిగతా 8 ఎకరాల పొలం మనకి మిగిలి ఉంటుందమ్మా. కానీ రైతే రాజమ్మ, నన్ను నమ్మమ్మ. ఏ నౌకరి మీద నాకైతే ఇంట్రెస్ట్ లేదమ్మా. సరే బిడ్డ, మరి నువ్వన్నట్టు వ్యవసాయం ఉన్నోనే చూసిద్దాము. మరి అది నచ్చుద్దారా? అది నచ్చకపోతే అమ్మా నువ్వేమన్నా దాని కాలేలు పట్టుకోమన్నా పట్టుకుంటా, దాని కాలు మొక్కమన్నా మొక్కుతా. కానీ నౌకర్లా సిటీలో చూస్తే అమ్మా రెంట్కు, కరెంటుకు, రేషన్కు ఇవన్నీ చూస్తే ఆయనకి వచ్చే 30,000-20,000 జీతానికి ఆడు లాస్ట్కి మళ్ళీ నెలకు వచ్చే వరకు 3,000-2,000 అప్పే చేస్తుండమ్మా. అట్లా తల్లిదండ్రులకు ఏం చెప్పుకోలేక, అటు అత్తమామకి ఏం చెప్పుకోలేక ఒక్కొక్కడు చాలా మందుకు అలవాటు అవుడు, గంజాయికి అలవాటు అవుడు, చెప్పుకోలేక పిల్లం దగ్గర అప్పులు చేసుడు, పిల్లం మొగలు ఇడిపోకట, పిల్లం అటు పోగానే మళ్ళీ ఇవన్నీ ఉంటాయమ్మా. నీకు ఏం చెప్పాలి తల్లి, అర్థం చేసుకో. ఇంతకన్నా ఏం చెప్పను. సరే బిడ్డ, నువ్వు అన్నట్టే వ్యవసాయం పొలం ఉన్నోళ్ళకే ఇద్దాం చెల్లెను. సిటీలో చదువుకున్నోనికి గిన్నె ఉంటాయని నాకు తెలియదు బిడ్డ. సరేనా? మంచి సంబంధం వస్తే పోయి చూసేద్దాము. సరే అమ్మా. సరే పండుకో అమ్మా. బాగా రాత్రి అయింది, నాకు భయమైందమ్మా. నువ్వు ఇట్లా అన్నా పోలే. పండుకో. అమ్మ ఏంటో ఇట్లా తయారైనావు? అగ్గో అమ్మ ఎటు పోతున్నావు? మంచిగా కొడుతున్నావు, మంచిగా తయారైనవేమే. ఎంత మంచిగా కొడుతున్నావు. తయారు కావాలనిపించింది బిడ్డ, తయారైనా.
ఏమైంది అమ్మ? ఏం ఆలోచిస్తున్నావే? అమ్మ నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు కానీ ఇంకెవరి కోసం ఆలోచిస్తా బిడ్డ. గా హైదరాబాద్ నుంచి ఇక పద్మక్కళ్ళు వచ్చిండు. వాళ్ళ పిల్లలు వాళ్ళని చూస్తే ముద్ద అనిపిస్తుంది. వాళ్ళను నీకు ఇచ్చి పెళ్లి చేస్తే మంచిగా ఉండు బిడ్డ. వాళ్ళు మళ్ళీ చేసుకుంటారా బిడ్డ? నాకు వాళ్ళు వచ్చిన నుంచి అదే ఆశ కొడుతుంది బిడ్డ. వాళ్ళు చేసుకుంటే నేను ఇచ్చి పెళ్లి చేస్తూ. ఆ పిల్లాడు మంచిగా ఉంటాడు కానీ నీకు ఇష్టమే నానమ్మ. మనుషులు అయితే మంచిగా ఉన్నారు బిడ్డ. నీకైతే నచ్చింది కదా? నచ్చిందమ్మా. నువ్వు చేసుకుంటానంటే వాళ్ళు చేసుకుంటానంటే ఇత్తు బిడ్డ నిన్ను. మా అమ్మ బంగారం. అమ్మ నువ్వు నిజం చెప్పే, నీకు నచ్చిందా అని? మా మంచి అమ్మ. అమ్మ అన్నం తిన్నావా నువ్వు? నాకు నేను తయారయ్యే వరకే నాకు తిన్నట్టు అనిపించింది బిడ్డ. నువ్వు తినిపో. సరే అమ్మ. కాలేజ్ అయిపోయిందా? ఇదా బాగా సరే మా అట్లే ఉంటుంది లైఫ్. ఎందుకైనా నిమిషం మామ. అప్పుడెప్పుడు మంచిగా బాగా చెప్పాను. ఇంటికాడ అవునా? ఎప్పుడు వచ్చింది? నిన్నే వచ్చిందా? మంచిగా ఉన్నారా? బాగా పెద్దగా అయిపోయినావు. ఏం నువ్వు కాలేదా? సరే ఇంట్లో మంచిగా మేము ఉండే పట్టడానికి పల్లెటూరే పట్టుకొమ్మలు తెలుసా? అందుకే ఎవరు ఎంత ఎత్తు రావాల్సిందే పల్లెటూరికే రావాలి తెలుసా? మళ్ళొక్కసారి ఏంటి 9912 చదువుతున్నావుగా? మళ్ళీ గుర్తుంది. బాయ్. పిల్లలు మంచిగా సూపర్ పిల్ల 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 మంచి మరి వచ్చినందుకు మరి మాకు సంబంధం మంచిది కావాలి. మంచి వాళ్ళు భూమి దాకా ఉన్నదా? మంచి వాళ్ళు భూమి దాకా బాగానే. ఆయనకు నాకు ఎండల వాడు వచ్చింది ఒక్కొక్కటి వచ్చింది మంచిగా తాగురి మరి ఎండాకాలమా మంచిగా రూపాయలు అవుతాయి. అలా చేయదు. అదో పిల్లలు తీసుకురా పిల్లగాడిని కూర్చుంటాం పిల్లగాడికి
పిల్లగా నీకు పిల్ల నచ్చిందా? నచ్చింది. బాప నచ్చిందా నీకు? నాకు నచ్చింది. పిల్ల మంచిగా పిల్ల మంచిగా పిల్ల మంచిగా ఉన్నది, నాకు మంచిగా ఉన్నది. నీకు తగిన సంబంధం మంచిగా దొరికింది. పిల్ల మంచిగా ఉన్నది. సూపర్. ఇక పని ఎట్లా చేస్తుందో కానీ పిల్ల అయితే నెక్కి. పిల్ల మంచిగా ఉన్నది. ఇక చదువుకున్న వాళ్ళుగా ఇక మనం చదువుకపోవాలి. చదువుకున్న వాళ్ళుగా పని నేర్పుకోవాలి. పిల్లగా పని నేర్పుకొని మనం చదువుకపోవాలి. బురదలో చెప్పండి దిగదు బిడ్డో చెప్పండి దించావు మరి. అమ్మ చెల్లి ఏమంటారు అడుగుతుంది. సరే బిడ్డ. నచ్చిండా బిడ్డ? కన్నయ్య ఇట్రా. ఏమైందమ్మా? ఏమైంది? ఎలా ఉంది? బాగా ఎట్లున్నాడు? నీ ముఖం లెక్కున్నాడు. బట్ట తలకాయ తీసుకొచ్చి చేసుకోమంటాను బాడుకో. దీనికైనా తెలివిందా అమ్మ? 6 అడుగులు అందగాడు ఎంత మంచిగా ఉన్నాడే, దీనికన్నా మంచిగా ఉన్నాడు. ఇంత మంచిగా నేను పట్టుకొస్తాను అమ్మ చెప్పే. పాప పెద్ద మనిషి మంచోడే, మంచిగా ఉన్నాడు. మనకు సంబంధం చూసినా పెద్ద మనిషి మంచోడు. అలా నాన్న కూడా మంచిగా ఉన్నాడు, తెల్ల మంచిగా ముసలి లెక్క ఉన్నాడు. కానీ ఎంత నీట్గా ఉన్నది అంటే వ్యవసాయం చేసుకున్నా కానీ. అమ్మ చెప్పు. ఇంతకంటే మంచి సంబంధం అవుతుందా బిడ్డ నీకు? ఇంకోటి చెప్పన్నారా తల్లి, చేసుకో. మంచోళ్ళు ఉన్నట్టున్నారు. అత్త కూడా లేదు, నీకు ఏ పోరు లేదు, మళ్ళీ వాళ్ళకు ఆడిబిడ్డలు కూడా లేదు. నీ లెక్క గయ్యాడి, దాన్ని తీసుకొస్తే నువ్వు గయ్యాడి దగ్గర అవుతుంది తెలుసా? సరే అమ్మా. అమ్మ వాళ్ళు ఏమంటారు? నేను వాళ్ళను లోపలికి కనుక్కున్నా. మంచిదే. సరే వాళ్ళు ఏమనుకుంటారు లోపలికి మాట్లాడాను. ఏమైంది? అన్న మా బిడ్డ నచ్చింది కానీ అబ్బాయి ఏమంటా అంటే అబ్బాయికి నచ్చింది పిల్ల. అబ్బాయి నచ్చింది. నచ్చింది, మంచిగా మంచిగా ఉంది అన్నాడు. అయితే మంచి రోజు చూసుకొని నీకు చెప్పి పంపుతాన్నా. సరే. నా కొడుకుని తీసుకొని వస్తాను. రాండి ఒకరోజు మంచి రోజు రాండి. సరే అన్న. సరే 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 నువ్వు పోతాను మరి. పోయిరండి అన్న. వాళ్ళు మనకు ఏదో ఒకటి చెప్తారు కదా, మంచి రోజు చూసి చెప్తారు. పిల్ల 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 నచ్చింది ఇవ్వాలి. అయితే వాళ్ళు మాకే పంపుతున్నారు. అమ్మ ఏంద్రా పేరు రాయండి. పోయిరు బిడ్డ. సరే చెల్లనీటి మాట్లాడదాం. స్వప్న స్వప్న అన్నారమ్మంటారు. కూర్చోవే అమ్మ, కూర్చో. ఏంది బిడ్డ రమ్మనేమో మీరిద్దరు నవ్వుకుంటారు. అమ్మ చూడ శివుడు తీసి నాకు రాస్తాను. ఎందుకే బాగా ఇష్టమైందా? మంచిగా ఉన్నాడు రా, మంచి హైట్ ఉన్నాడు, మంచి పర్సనాలిటీ. ఇంత కూడా బొత్తలేదు తెలుసా? బట్ట తలకాయ లేదా రా? అంత ఎట్లా కాలిపోయిండ్రు అంతా? వచ్చి పిచ్చిదానా అమ్మతోడు. అమ్మ దీనికన్నా 100 రేట్లు ఆయననే మంచిగా ఉన్నాడే. ఎందుకని చదువుకున్నోడు ఈ రోజులల్లో అమ్మ పట్నంలో ఎన్నో అవస్థలకు గురవుతుండే. ఆడు ఊరు పట్టుకొని అమ్మ లేకున్నా 30 ఎకరాల పొలము, ట్రాక్టరు, ఎడ్లు, వ్యవసాయము అవన్నీ ఉన్నాయని చెప్తే నా పానం అంతా కొట్టుకుంటాను. నేను ఆడిదాన్ని అయితే నేనే చేసుకుంది నా చెల్లె అవ్వతోడు. మంచిగానే ఉన్నాడు కదా బిడ్డ. మనిషి అయితే మంచిగా ఉన్నాడు, గుణం మంచిదట. ఊరోళ్ళు చెప్తాను మంచి పిల్లగాడని. అలా నాయన ఒక్కడే, అంతకంటే ఏం కావాలి బిడ్డ? భూమి జాగాలు ఉన్నాయి. కన్నయ్య అమ్మ మరి దానికి ఇష్టమైతే లేదు కదరా, మరి ఇంత ఉద్యోగం ఉన్నోని చూడరాదురా. అమ్మ ఉద్యోగం కోసము మాట్లాడే అర్హత మనకి ఎవరికి లేదు. ఎందుకంటే 20,000 జీతపోడు కూడా 20,000 జీతపోడు చెల్లి 30 లక్షలు 40 లక్షలు కట్టం తీసుకొని అవి ఒడిచిపోయిన తర్వాత ఇంటికి పోవాలో, అత్తగారింటికి పోవాలో, ఊళ్ళోకి పోవాలో తికమక అవుతా అన్నాడు. ఎందుకంటే ఉన్న డబ్బులు ఒడిపోయినాయి. ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది ఎల్లగొట్టిరాలు. 1,50,000 జీతగాడు కూడా మళ్ళీ ఏమన్నా చిన్న జీతానికి పని చేయాలంటే నీకు ఈగో అడ్డం వస్తుంది చెల్లి. అడు ఎందుకు ఎడుతున్నావు? నేను చెప్పింది నేను ఫస్ట్ ఏడవకు. ఇష్టమైతే నేను చేసుకో, లేకపోతే లేదు. కానీ ఏడవకు. నా మాటిను ఫస్ట్, నా మాటిను చెల్లె. 1,50,000 జీతగాడిని ఉద్యోగం పోతే మా ఫ్రెండ్ గారిని ఊళ్ళోకి పోలేక, ఇంటికి పోలేక, చేసుకుందామంటే ఇంటికాడ భూమి లేక వాళ్ళ అమ్మ నాన్న కైకిలు పని చేసి అని కాదు ఇచ్చి వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ అమ్మకు భారమేనా, అటు పోతే అత్తకు భారమేనా, అత్తమామలో భారమే కదా, పిల్లలు అంగడేనా,
రెచ్చి స్కూల్లో వేసాడు ఆ పిల్లలు ఇప్పుడు ఎక్కడ చదవాలి? మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో చదవాలి ఊళ్ళోకి వస్తే. అదే గవర్నమెంట్ స్కూల్లో ఉండి నువ్వు పట్టణంలో పోయి బతుకు, అదే విలేజ్లో ఉండి. ఏంది బిడ్డ నచ్చలేదా నీకు? అన్న మాటలు అర్థం చేసుకో. ఉద్యోగం ఉన్నోనికి ఇస్తే ఊళ్ళోకి వస్తాడమ్మా అని నీకు చెప్పి ఎంత కావాలో చెప్పు, మన దాంట్లో సగం ఆస్తి నీకు ఇస్తా అన్నగా. అమ్మి ఇవ్వకపోయినా మంచి చెల్లి నేను ఇస్తా, కానీ ఆయననే చేసుకో. నువ్వు అసలు ఏడవకరా, ఇష్టం లేదా చెప్పు. మంచిగానే ఉన్నాడు కాదు బిడ్డ. అన్నయ్య నా బాబు పొరటోళ్ళు మీరే కదరా, నీ ఇష్టమే, అమ్మ ఇష్టం, నా ఇష్టం, సరేనా అమ్మ? సరే అమ్మ ఎందుకు ఎడుతున్నాయి? చెల్లి ఒప్పుకున్నట్టేనే, నువ్వు ఒప్పుకో అనుకున్నానే. లేవు థ్యాంక్స్ చెల్లి, నువ్వు ఏడు ఒప్పుకో అనుకున్నానే, కానీ మంచోడే, నాకు అర్థమైంది అలా మంచి పని. ప్రామిస్ ఓకేనా? సరే అన్నయ్య. పిలిపిమంటావు కదా? పిలిపేమా. హలో రమేష్, ఏం చేస్తున్నావు? తిన్నావా? ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా? అట్లెటన్నా తీసుకోవచ్చు కదా చల్లగాలికి. నీకు ఎప్పుడు అంతే అమ్మ చెల్లె అనుకుంటూనే ఉంటావు. నేను అంటే ఇంత కూడా నీకు భయం లేదు. నిజంగా తోలుకోపోతావా? సరే నేను రెడీ అయి ఉంటా. మరి ఎప్పుడు వస్తా? ఇక్కడ వచ్చి ఒంటరిగా మాట్లాడుతుందో, ఇది ఎవరితోటి మాట్లాడుతుంది? నా కొంపని ఏం చేస్తుంది? ఎవరి బిడ్డలు ఎవరితో మాట్లాడుతున్నావే? మన కొంపకు నీళ్ళు తెత్తవా ఏంది? ఎవరే మళ్ళా మాట్లాడతావు? ఏమైంది అమ్మ, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు బిడ్డ? ఏం లేదే, ఇంకా పద్మక్కల కొడుకు రమేష్ లేడా? రమేష్ నేను ఇష్టపడుకుంటున్నాను. నిజమా బిడ్డ? ఆయనతోనే ఫోన్ మాట్లాడుతున్నా. నిన్నమ్మా అమ్మ బయట తీసుకోపోతా అంటుండు ఫోన్. నీకు నచ్చితే పో బిడ్డ. ఆయన అంటే నీకు ఇష్టమే నాకు కదా? ఇష్టమే కానీ నువ్వు కూడా ఇష్టపడాలి కదా బిడ్డ. ఆయన నన్ను పెళ్లి చేసుకుంటా అంటుండే. సరే బిడ్డ చేస్తా మరి, జాగ్రత్త. సరే బయటకు వేస్తా. పైగా బిడ్డ మంచి అమ్మ, నేను అంటే ఎంత ఇష్టమో. అవ్వ వచ్చి బాగా ఇట బాగా నమస్తే మా నమస్తే. బాగున్నావు అన్న? రండి. అక్క నీ బిడ్డ మా బిడ్డే, ఈ కాడికి వెళ్ళి మంచిగా అరుచుకుంటాము, మంచిగా సాదుకుంటాము, నీకేం బాధ లేదు. నీ బిడ్డ మా ఇంటికి లక్ష్యమై వస్తుంది, ఏం బాధ లేదు. నేనా మాకు సేవంగా నడుచుకుంటాం మేము. ఏం సరే బాధ లేదు. బావా మా చెల్లెను మీ చేతిలో పెడుతుంది. ఆ. మీరే మా దిక్కు. నా బిడ్డ బాధ్యత మీది. మాదే మాదే, ఏం బాధ లేదు.
వీడు పొద్దుగాల వేయండి ఇదివరకు జాడలేడు ఇంటికి అత్తలేడు మరి ఎక్కడ తిరుగుతాడో ఎటు పోయిండో ఇక ఏమైంది నాన్న గొలుగుతున్నావు? అరే ఏం లేదు పొద్దుటి సంధి వరకు ఇల్లుతో రాలేదు ఇంటికి అత్తలేవు ఎక్కడ తింటానవు ఏడు ఉంటానవు ఎటు పోతానవు ఎటు పోలే నేను కూలే ఉన్నా. ఊళ్ళో ఉంటే రాకపోదు ఎట్లు నీళ్ళు లేవు మాత లేదు ఎటు పోలే చాయ్ తాగైనా కదా బయట. చాలా అయిపోతే నీకు లగ్గమైన కాడికి వెళ్ళి నువ్వు బాగా ఆగమైనావు కానీ తిరుగుతావు బాగా ఇక ఆనికే అయిపో తాగని నేను తాగొచ్చిన వద్దు. నాకేమవుతుంది నువ్వే తాగుపోరా తిరిగి వస్తాను మామయ్య ఆయనకు బయటికి పోయిన సంది బాగా సోక్ అవుతుంది, నువ్వైతే చాయ్ తాగు. వానికే అయిపో నేను ఎట్లా అడుచుకున్నా వాడు తిరిగి వస్తాడు ఎండలా వానికే అయిపోతా తాగిన అద్దు పో నువ్వే తాగుపో తాగిన వద్దు నాకు అట్ట. మీ బామ్మది ఎవరినో పట్టుకొస్తాడేవరా మా పిల్ల మా ఇంటి దగ్గర పిల్లలు కదా, మా ఇంటి సైడ్ రావే మా బావుని మా చెడ్డ మంచిది రావే ఇప్పుడేనా చూడు. బావా మంచిగా రే బావా మంచిగా సిరి మా బావ మా చెల్లె సిరివెందుకు తీసుకొచ్చినవురా? కాకపోతానవేందిరా అసలు? బావా చెల్లె ఏమనుకోకే సిరి అని మనూరే బావా మేము ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నాం. అమ్మకి చెప్తే ఒప్పుకోదని చెప్పి ఇక్కడికి పట్టుకొచ్చిన బావ దయచేసి మా పెళ్ళి చేయి. రమేష్ చెప్పారు నిజమే. రమేష్ అంటే నాకు బాగా ఇష్టం ఉన్నాయా, మేము ఇద్దరం మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బావ చెప్పే దండం చెప్తే ఒప్పు. సరే రా, మరి అమ్మకు తెలుసారా? అమ్మకి చెప్తే మేము మీ దగ్గరికి ఎందుకు వస్తామే? చూసినావా బాగా ఎంత పని చేసిందో. బావా మీ పెళ్ళి ఎట్లా చేసిన నా పెళ్ళి కూడా అట్లా చేయలేదనుకో సిరి. నువ్వు వేరంటే గదే, అంటే మా చెల్లెనే ఎట్లయినా అత్తమ్మను ఒప్పించవద్దు నా. మొక్కు సరే రాండి లోపలికి పోదాం. బావ రమ్మంటే మా పెళ్ళి చేస్తానంటే చేస్తుందా రండి. చేస్తా. సిరి అది పట్టుకో. పిల్లకి వచ్చినాక చేయకపోతే ఏం చేస్తా? లోపలికైతే ఉందా? ఆ మాట మామయ్య తప్పు అనుకోకు, నీ కొడుకు లాంటి నేను ఏదో తప్పు చేసిన మా బావ వాళ్ళ ఇంటికి వచ్చిన అంటే మా బావ మీ కొడుకే కదా, నీ కొడుకు లాంటి కదా బా కొడుకే మామయ్య. నాకు ఎదురు పెళ్ళి మా బావ చెప్పాను అన్న చెప్తా అవురా బాబు ఇక ఇంటికి తీసుకుపోయి ఏదో పెళ్లి చేసేయి. చెప్తానే. కూడినప్పుడు మనం ఇడగొట్టద్దు కదా. చేస్తా నీ మాట మామయ్య ఇంటికి పోతే మా అమ్మ చేయనియదు. ఇక్కడనే పెళ్లి చెయ్యే. ఇక్కడనే పెళ్లి చేస్తాం దండలు దీపాలు రప్పి శివానికి ఫోన్ చేస్తావు. చేయి. హలో శివ, మీ మామయ్య వచ్చిండు, మీ కొత్త అత్తం తీసుకొచ్చిండు, నేను దండం తీసుకురా పెళ్లి చేస్తాను నీకు. మామ ఇప్పుడు వచ్చినవే బాగున్నా బాగున్నా. సరేరా అత్తమ్మ ఎట్లున్నది? సిగ్గే అత్తమ్మ కానీ బిడ్డరా సిరి
హలో అత్తమ్మ, మంచిగా ఉన్నావా? మా బామ్మర్ది ఒక పిల్లని తీసుకొని వచ్చిండు, పెళ్లి చేసి తోలేసినాము. ఏమనక నచ్చినాక నేను మాట్లాడతాను, ఏమనకు, సరేనా? సప్న మనం చూక పోదామే. సప్న మీ అమ్ముకుంటుందని మా అమ్మతో ఆడు గెలవాడు, ఆమె గెలవది, ఆడు గుడుతాడు. మనం రేపని ఎల్లుండన్న పోదాం దా బాబా. ఇప్పుడు వీళ్ళందరిని వదిలేసి ఎట్లా పోదాం? దా ఇంటికి పోదాం దా. సరే, మంచిదే, సరేపా. అమ్మా గాడిది కొడుక నీకు పెళ్లి చేయనన్నా అరే దొంగ పడుకోవు, నా ఇజ్జత్ మానం చేసినావు. పాలల ముందు నేను తల ఎట్లా ఎత్తుకోవాలనుకున్నావురా? నేను పెళ్లి చేయనన్నా నారా నన్ను ఎందుకు రాకి తత్మానం చేసినావు? దేవుడా, నా ఇజ్జత్ మానం తీసినావు. ఊరు మొత్తంలో నేను ముఖం ఎట్లా ఎత్తుకోవాలనుకున్నావురా? మీ బావ ఫోన్ చేసే వరకు నువ్వు ఎక్కడ పోయినావన్నది నాకు తెలియకపోయే. అమ్మ అది కాదు, నన్ను అర్థం చేసుకో. నేను అర్థం చేసుకో, నా ఇజ్జత్ తీసినావు. నాకేం చెప్పకు నువ్వు. నన్ను అందరి ముందు ముఖం ఎత్తుకోకుండా చేసినావు. నేను పెళ్లి చేయనన్నా నారా నీకు. అమ్మ నన్ను అర్థం చేసుకో, ఏడవకే ప్లీజ్. అది ఎంత మంచి అనుకున్నారు బిడ్డ, ఇంత పని చేస్తావు అనుకోలేదు. అమ్మ నువ్వు ఏడవకే, అది ఏడుతుంది. అమ్మ నువ్వు ఏడితే సిరి ఏడుతుంది. ఎవరా సిరి? గడిచి కొడుక, నన్ను కులంలో ముఖం ఎత్తుకోకుండా చేసినావు, ఊళ్ళో ముఖం ఎత్తుకోకుండా చేసినావు. నేను ఏ పని చేసుకొని బతకాలరా? అమ్మ నువ్వు ఏడవకే, సిరి ఏడుతుంది. సిరెక్కడిరా? సిరి అని చెప్తాను. నువ్వు నా కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. అమ్మ అది ఏం చేయదు, నా మాట నమ్మిందా నువ్వు కనకే ప్లీజ్. నేనే తీసుకుపోయినా దాన్ని పెళ్లి చేసుకుని నాకు ఇష్టమైంది. అమ్మ నువ్వు అన్నావు కదా, నేను 30 ఏళ్ళు ఇంటి కిందకి వచ్చి బాడుకో పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అంటే కదా. అంటే నేను లేకపోయి చేసుకోమన్నా అనరా? పిల్లలు చూస్తారా చేస్తారంటే నువ్వు విన్నావా? అమ్మ నువ్వు ఏడ్చుడు ముఖ్యం కాదు, నా మాట నేను దండం పెట్టి కాళ్ళు మొత్తనే. కన్నయ్య, నీకు మంచి సంబంధం చూసి చేస్తానన్నా కాదురా. అమ్మ నేను తప్పు చేయలేదమ్మా, అర్థం చేసుకో అమ్మ. అమ్మ సిరి మంచిదే అమ్మ, అది ఏడుతుంది, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇది మంచిగా వండుకొని ఉన్నది. కోడలది వంటే నేను ఊడవాలనా? ఇరుగు పొరుగు చూసిన వాళ్ళు కోడలది వచ్చింది ఊడవదా పద్మక్క అంటే నేను ఏం చెప్పాలి? లేచి ఉడుతుందేమో అంటే ఈ బాడకా ఊడమన్నాడు, దాన్ని మా అమ్మ ఊడవదే, నువ్వు ఊడుపో అని కూడా చెప్పకుండా అన్నారు. సంగతే చెప్తా నేను ఇప్పుడు పోయి. లేచి ఫోన్ మీద పెట్టుకొని అరే పడుకో. ఏంద్రా కాలు ఎత్తుదామంటే కూడా కాలు లేవని ముసల్దాన్ని అయినా నేను. అదేమో సెల్తో నడుతుంది, నువ్వేమో పంటవు. ప్రేమించి పెళ్లి చేసుకొని తీసుకొచ్చింది ఎందుకురా? ఇంకా పని చేసినందుకు కాదారా నీ పెళ్ళాం? మళ్ళా నన్నే అంటావారా ఇంకా నువ్వు? దాన్ని వాకిలు ఊడ్చి పని చేయమని చెప్పవా నువ్వు? అరే ఏం మనిషివిరా నువ్వు? ఇరుగు పరుగు నువ్వు పుడతానో పద్మం కంటే నేను ఏం చెప్పాలిరా? లేరా కొడుకో, నువ్వు లేచి దాన్ని చెప్పు, పని చేయమని చెప్పు. నాడు రా బిడ్డ, దాన్ని పని చేయమని చెప్పు. పట్టుమంటేనేమో కప్పక్కోకు, ఇరుమంటే పాముక్కోకు. ఇది మంచిగా మళ్ళీ లేచి సెల్లే పట్టింది. దానికి ఏమో నీతులు చెప్తాను ఇవేంద్ర నీ సంగతి. ఏందే కూర్చుందంటాను? నువ్వు నీ కొడుకుంది అంటున్నావు కదా, నాకు కోపం వచ్చి నేను కూర్చుందా నేను, అది కూడా బాధనేనా?
వింటానవు కదా అది ఎట్లెట్లా మాట్లాడుతాందో. అబ్బా ఆగరావే సిరి. కర్రెమ్మొక పొడంటానవేందే నాకు కిట్టయ్యని పట్టుకొని. అడు నల్లోడైనా బంగారం, నీ ఎర్రతనమంతా వాని అరికాలు కింద ఉన్నదే. అచ్చా, నా ఎర్రతనం నీ కొడుకు అరికాలు కింద ఉందా? నీ సంగతి నీ కొడుకు సంగతి తర్వాత చూసుకుంటా. అమ్మా నేనేం చేయాలి? కొద్దిగానే నీకన్నా ఓపుకోలేపాయి, దానికి ఎట్లా ఓపుకోలేదు? చిన్నదేనే, నువ్వు ఏమర్థం చేసుకుంటానవే నన్ను? కొడుకన్నా ఇంగితా మనం నీకు లేపాయి, మోడన్నా తిరిగి దానికి లేపాయి. నేను ఏం చేయాలి? నలుగురు ఇంటే మానం పోతుంది. నేను 10 రోజులు ఎట్లా దాన్ని పట్టుకొని పోతా. వచ్చేదాకా నువ్వు నాకు ఎప్పుడు కానీ ఫోన్ చేయకు. నేను చెప్తున్నా, నేను చెల్లెళ్ళ ఇంటికన్నా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికన్నా దాన్ని పట్టుకొని పోతున్నా. నీ మనసు ఎప్పుడు మారుతుందో అప్పుడు ఫోన్ చెప్పి నేను వస్తా. నీ దండం పెట్టి ఇంట్లో వెళ్ళొద్దు. ఉండు ఉండమ్మా, ఉండు.